హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అదిరిపోయే శుభవార్త. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్, పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 21 పేమెంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అందాయి. సో ఆ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 7,000 రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి మొదటి విడతకి సంబంధించి. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో ఏ రైతులకు ఈ అమౌంట్ అనేది పడుతుంది, ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. రైతు సోదరులందరూ కూడా వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది. ఇలాంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా పీఎం కిసాన్ 20వ విడతకి సంబంధించిన నిధులు అనేటివి సో ఏ తేదీన విడుదల కావాలి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి విడత పేమెంట్ ఎప్పుడు విడుదల కావాలనే దాని మీద స్పష్టత అయితే వచ్చేసింది అనమాట. ఒకసారి ఆర్టికల్ అనేది చూడవచ్చు. సో పత్రికాముఖంగా వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని అయితే నేను ఇక్కడ తీసుకువచ్చాను. ఇందులో చెప్పారు చూడండి, 20న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుకు రంగం అయితే సిద్ధమైంది. ఈ పథకానికి సంబంధించి 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా అయితే గుర్తించారనమాట. వీరికి ఏడాదికి 20,000 రూపాయల చొప్పున 3 విడతల్లో లబ్ధి చేకూరనుంది. పీఎం కిసాన్ కింద ఈ నెల 20వ తేదీన ఒక్కో రైతు కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున విడుదల చేసే అవకాశం అయితే ఉందని రాష్ట్రానికి సమాచారం అయితే అందింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా 5,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. అంటే తొలి విడతలో రైతులకు 7,000 రూపాయలు అయితే అందిస్తామని చెప్తున్నారనమాట. అంటే పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు 20వ విడతకి సంబంధించిన 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ మొదటి పేమెంట్కి సంబంధించి అయితే 5,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇలా టోటల్గా 7,000 రూపాయలు వచ్చేసి రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ కావడం జరుగుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నిధులు విడుదల తేదీల్లో కేంద్రం మార్పు చేస్తే రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగానే ఇస్తుంది. రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వము 5,000, కేంద్రం 2,000 కలిపి 7,000 రూపాయలు. మూడో విడతలో వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రం 4,000, కేంద్రం 2,000 కలిపి 6,000 రూపాయల రూపంలో అయితే పంపిణీ అయితే జరుగుతాయని చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకవేళ పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన అఫీషియల్ డేట్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది అని చెప్తున్నారు. ఈ విషయాన్ని నేను అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ప్రతి వీడియోలో కూడా ఈ ఇన్ఫర్మేషనే చెప్పడం జరిగింది. మనం అనుకున్నట్లుగానే ఈ సమాచారం అనేది ఇక్కడ నిజమయ్యేటట్లు ఉందన్నమాట. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైసీ పూర్తి చేశాకే అని చెప్తున్నారు చూడండి. కమతాల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు, వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించుకునేవారు తదితర విభాగాల వారిని మినహాయించారు. మొత్తం 79 లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల్లో పరిశీలన అయితే తేలింది. కుటుంబం యూనిట్గా ఒక పథకానికి అమలు చేయనున్నారు కాబట్టి 6 అంచెల వడపోత తర్వాత 45,71,000 మంది కుటుంబాలు మాత్రమే అన్నదాత సుఖీభవకు అర్హులుగా అయితే తేల్చారు. సో ఈకేవైసీ పూర్తి చేసిన రైతులకు బ్యాంక్ ఖాతాల్లో నిధులు అనేవి జమ అవుతాయని చెప్తున్నారు. అలానే అటవీ భూముల పట్టాలు పొందినటువంటి రైతులకు కూడా ఈ సహాయం అనేది అందించనున్నది. అదేవిధంగా కౌలు గుర్తింపు కార్డులు, CCRC కార్డ్స్ కలిగినటువంటి రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేవి వస్తాయని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో క్లియర్గా అయితే ఇచ్చేసారండి ఈ యొక్క సమాచారము. సో ఇక్కడ మనం ఇంకొక న్యూస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అదే ఉందన్నమాట. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి ఈ నెలలోనే విడుదల కాబోతున్నాయి అనే దానికి చాలా ప్రూఫ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు మీ ఖాతాలకు జమ అవుతాయా లేదా అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది ఆల్మోస్ట్ చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది. సో అన్నదాత సుఖీభవ అనే వెబ్ పేజ్లోకి అయితే వచ్చి స్టేటస్ చెక్ మీద క్లిక్ చేసేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి ఈ క్యాప్చర్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయడం ద్వారా సో రైతు యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. స్టేటస్ అనేది అప్రూవ్డ్ అని ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొదటి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో రైతులందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అవుతుందని ఇక్కడ మనకు క్లియర్గా డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 19వ తేదీకి అంటే 19వ విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ విడుదల తేదీ అనేది
సో గతంలోనే అప్డేట్ చేయడం జరిగింది. 24 ఫిబ్రవరి తేదీన అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో అదేవిధంగా ఇక్కడ మనకు 20 విడతకి సంబంధించిన డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుందన్నమాట. సో ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి, ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవచ్చు, అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి అని చెప్పి మనకు ఒక అలర్ట్ అనేది రావడం జరుగుతుంది ఇదే ప్లేస్లో. సో 20 విడతకు సంబంధించిన పేమెంట్ డేట్ అనేది ఇక్కడ ఫిక్స్ అయినప్పుడు ఆ తేదీనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 5,000 రూపాయలు అయితే మొదటి విడతగా అయితే రాబోతున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇలా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మీకు 7,000 రూపాయలు అయితే మొదటి విడతగా అయితే రైతులకు అన్నదాత సుఖీభవ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఓకేనా? సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. రైతులు ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో వెంటనే ఏమైనా సమాచారాలు వస్తాయి, తప్పకుండా నేను మీకు అఫీషియల్ రిలీజ్ డేట్తో అయితే ఖచ్చితంగా వస్తాను. ఈ 20వ తేదీన అయితే అంటున్నారనమాట. ఈ నెలలో 20వ తేదీన అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఎందుకంటే పీఎం కిసాన్ నిధులు డేట్ కనుక మారిస్తే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డేట్ కూడా మారుస్తామని చెప్తున్నాయి కాబట్టి గవర్నమెంట్. సో దీని మీద స్పష్టత అయితే పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన డేట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం అనుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. లైక్ చేసి సపోర్ట్ చేయండి.